హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఈరోజు మనకు టెట్కు సంబంధించి పేపర్ 1 మార్నింగ్ సెషన్లో ఈరోజు మే 31 నాడు అడిగిన క్వశ్చన్స్ అలాగే దాని యొక్క కీ ఎలా ఉందో మనం పరిశీలిద్దాం. సో అభ్యర్థుల నుంచి ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి పొందిన క్వశ్చన్స్ తోటి ఆన్సర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మనం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో మీకు ఇంకా తెలిసిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటికి కూడా ఆన్సర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం మనకు థర్డ్ క్లాస్ నుంచి అప్ టు 8th ఆర్ 9th లెవెల్ వరకు అయితే క్వశ్చన్స్ అడిగినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఈవీఎస్కి సంబంధించి క్వశ్చన్లు ఏ విధంగా అడిగాడు ఒకసారి చూడండి. సో ఫస్ట్ సదర్ పండుగ ఎప్పుడు, అంటే ఏ పండుగ టైంలో నిర్వహిస్తారు అనేది అడగడం జరిగింది. సో మనకు దీపావళి అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది పెద్ద దున్నపోతుతోటి వాళ్ళు ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు ఎక్కువగా తెలంగాణలో, హైదరాబాద్ ప్రాంతంలో. సో దీపావళి అయితే చూడవచ్చు. వాడిన లోహాలు ఏవి అని అడగడం జరిగింది. సో వాళ్ళు మెయిన్గా రాగి, అలాగే సీసం, తగరం లాంటివి వాడారు, ఇనుము వాడలేదు. సో మొట్టమొదటిగా వాళ్ళు వాడింది మాత్రం రాగి అయితే చూసుకోండి ఆన్సర్ అనేది. అలాగే 14 సంవత్సరాలలోపు బాలబాలికలు గనులయందు పనులు చేయకూడదు అని ఒక క్వశ్చన్ అయితే వచ్చిందంట. సో ఇది మనకు 24 ఆర్టికల్ అయితే చూపిస్తుంది. సో ఇది చూసుకోవచ్చు. అలాగే ఇంకో క్వశ్చన్, వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చే ఒక రసాయన కెమికల్ ఫార్ములా ఏంది అని అంటే ఇది ఒక క్వశ్చన్ అడిగాడంట మరి. సో మనం ఓఆర్ఎస్ ద్రావణమే వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని. సో ఇస్తాం ఇది. సో ఓఆర్ఎస్ అయితే చూసుకోండి. అలాగే తెలంగాణలో అధికంగా పండే పంట ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో మరి మిర్చియా, పత్తియా, గోధుమన, వరి అని అయితే రావడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో వరి అయితే ఎక్కువగా పండిస్తున్నారు. సో ఇది మరి చూసుకోండి ఒకసారి. అలాగే ఇంకో క్వశ్చన్, భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అని అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. సో భరత్పూర్ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే మనకిది రాజస్థాన్లో ఉంటుంది, శ్రీనగర్ రూరల్ అనే ప్రాంతంలో. సో ఇది చూసుకోండి, రాజస్థాన్లో ఉంటుంది. అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఆ విజయనగర సామ్రాజ్యం యొక్క శిథిలాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని అయితే క్వశ్చన్ వచ్చింది. సో మనం చూసుకుంటే హంపి ప్రాంతంలో అయితే విజయనగర సామ్రాజ్య శిథిలాలు అయితే మనకు కనిపిస్తాయి, ఇది ఒకటి చూసుకోండి. అలాగే శిశోత్పాదకం ఏది అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో శిశోత్పాదకం ఏది అనేది కింద ఆప్షన్లు ఇచ్చాడు. సో మరి ఆప్షన్లలో ఆవు అని అయితే ఉందని తెలిసింది. అంటే శిశువుని జన్మించడం ద్వారా, అంటే అండాత్పాదకం కాదు ఆవు అనేది, అండం ద్వారా కాదు, శిశువుతోటి డైరెక్ట్ జన్మనిస్తుంది కాబట్టి ఆవు అనేది అయితే చూసుకోవాలి మీకు ఇచ్చిన ఆప్షన్లో. అలాగే ఎంజైమ్స్ లేని రసం ఏది అనేది ఒకటి రావడం జరిగింది. సో మనం ప్యాంక్రియాస్, క్లోమం సంబంధించి రసం, ఇందులో ఎంజైమ్స్ అయితే ఉండవి. సో ఎంజైమ్స్ లేని రసం అంటే క్లోమ రసం అనేది మీకు ఆప్షన్లో ఇస్తే అది కరెక్ట్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. అలాగే క్రింది వాటిలో ప్రధాన వేరు ఏది అన్నట్టు ఒక క్వశ్చన్ వచ్చింది అన్నట్టు అయితే తెలుస్తుంది. సో ఆన్సర్ అయితే తల్లి వేరు అనేది ప్రధాన వేరు అనేది అయితే చూసుకోవచ్చు. దాని నుంచే మళ్ళీ పిల్ల వేర్లు అయితే రావడం జరుగుతుంది. తల్లి వేరు అనేది చాలా కొంచెం లావుగా ఉంటుంది పిల్ల వేర్లతో పోలిస్తే. అలాగే మానవుని దంతంలో ఎముకలో ఉండే ఖనిజ లవణం ఏది అనేది ఇంకో క్వశ్చన్ అయితే వచ్చిందంట. సో ఇది మీరు చూసుకుంటే దంతంలో ఎముకలో ఒకటే ఖనిజ లవణం ఉంటుంది. సో అదేంటంటే కాల్షియం ఫాస్ఫేట్, CA3PO4 అని కాల్షియం ఫాస్ఫేట్ అనేది కెమికల్ ఫార్ములా. సో ఇది ఆప్షన్ ఉంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇది చూసుకోండి. అలాగే రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల సంభవిస్తుందని రావడం జరిగింది. సో విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి అయితే మనకు సంభవిస్తుంది. సో ఇది చూసుకోండి. అలాగే ఇది 10th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్. ఆల్రెడీ నేను 10th బుక్ మొత్తం కవర్ చేశాను, అందులో నుంచి ఉంది ఇది. మనకు 73వ రాజ్యాంగ సవరణ అలాగే 74వ రాజ్యాంగ సవరణ ఈ రెండింటిని 1992వ సంవత్సరంలో చేశారు మనకు పివి నరసింహారావు కాలంలో. 73 ప్రకారము గ్రామ పంచాయతీల వ్యవస్థకు సంబంధించింది, 74 వచ్చేసి మున్సిపాలిటీలు. దీని ప్రకారం ఆర్టికల్ 243 క్లాజ్ A to Z వరకు మనకు రాజ్యాంగంలో పొందుపరచడం అయితే జరిగింది. సో ఇది చూసుకోండి, ఇదొకటి. అలాగే మూసీ నదికి వరదలు ఎప్పుడు వచ్చాయనేది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో మీరు చూసుకుంటే ఇది 1908లో వచ్చాయి. విత్ డేట్స్ చూసుకుంటే సెప్టెంబర్ 28, 29 ఆ ప్రాంతంలో అధికంగా ఎప్పుడు చూడలేనన్ని వరదలు అయితే ఆ టైంలో సంభవించాయి హైదరాబాద్లోని, ఇదొకటి. అలాగే అసబ్జాహి వంశం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందన్నట్టు తెలిసింది, ఇది ఒకటి చూసుకోండి. అలాగే ఇంకోటి, భూదానోద్యమం ప్రారంభించింది ఎవరు అనే ఒక క్వశ్చన్ వచ్చిందట. సో మరి దీనికి ఆన్సర్ ఆచార్య వినోబా భావే. పోచంపల్లి ప్రాంతంలో మనం చూసుకుంటే 1951, ఐ థింక్ 1951 ఆ ప్రాంతంలో ప్రారంభమవుతుంది భూదానోద్యమం, అదొకటి చూసుకోండి. అలాగే 17 ఎలిఫెంటా గుహలలోని దేవుడు ఎవరు అన్నట్టు ఒక క్వశ్చన్ వచ్చింది అన్నట్టు తెలిసింది. సో ఎలిఫెంటా గుహలు మనకు మహారాష్ట్రలోని ముంబై ఆ ప్రాంతంలో ఉంటాయి. సో మెయిన్గా ఇక్కడైతే శివుడు ఉంటాడన్నట్టయితే మనకు తెలుసు. సో ఒకసారి ఇది కూడా చూసుకోండి.
అలాగే పశ్చిమ కనుమలు తూర్పు కనుమల గురించి మనకు ఇది కూడా రావడం జరిగింది. పశ్చిమ కనుమల్లో మనకు గోదావరి కృష్ణా నదులు అయితే జన్మిస్తాయి. సో ఇదైతే చూసుకోండి. పశ్చిమ కనుమలు కొంచెం హైట్ ఉంటాయి తూర్పు కనుమల కంటే. ఇది ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇవి కొంచెం ఈవీఎస్కి సంబంధించిన క్వశ్చన్లు, దాదాపు 18 క్వశ్చన్లు అయితే కవర్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే తెలియజేయండి. సో దాదాపు ఇప్పుడు మనం చూసిన 18 క్వశ్చన్లలో చాలా క్వశ్చన్లు మనం ఎన్ని రోజులు కవర్ చేసిన టాప్ 200 నుంచి రావడం జరిగింది. మీకు ఆ పీడిఎఫ్ చూస్తాను, ఒకసారి చూడండి. కవర్ చేసిన టాప్ 200 బిట్స్లో నుంచి మనకు చూడండి, ఇక్కడ అసబ్జాయి వంశస్థుల గురించి 87 క్వశ్చన్లో మనం కవర్ చేసాం. అందులో నుంచి క్వశ్చన్ వచ్చింది. అలాగే దాని కిందనే 88లో మనం మూసీ నది వరదలకు సంబంధించి కవర్ చేసాం. ఇక్కడ చూడండి, 1908 సెప్టెంబర్ 28, 29లలో 6వ నిజాం టైంలో రావడం జరిగిందని చూసుకోండి. ఇవి మూసీ వరదలు. ఇవి రెండు కూడా మనం వెంటనే కవర్ చేసాం బిట్స్. ఇవే ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్లో రావడం జరిగింది. అలాగే ఇంకొకటి చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్రెడీ కవర్ చేసాం. ఇక్కడ చూడండి, మనకు ఆర్టికల్ 24 మనం క్వశ్చన్ నెంబర్ 9లోనే కవర్ చేసాం దీన్ని. ఆర్టికల్ 24 14 సంవత్సరాలలోపు బాలబాలికలకని. అలాగే ఆర్టికల్ 21A 51A చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో. సో పీడిఎఫ్ ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే స్కోర్ చేయడం జరిగింది. అలాగే హరప్పా సింధు నాగరికత గురించి కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 37లో సింధు నది ప్రాంతంలో హరప్పా నాగరికత బయటపడింది. సింధులోయ నాగరికత అని కూడా అంటారు. ఇక్కడ మనం కవర్ చేసాం. ఇక్కడ ముఖ్యమైన వస్తువులు ఏం వాడారంటే రాగి, సీసం, తగరం అని. మెయిన్గా అయితే రాగి అని. సో ఇదొక క్వశ్చన్ చూడండి. అలాగే ఎలిఫెంటా గుహల గురించి కూడా మనం కవర్ చేయడం జరిగింది. మొత్తం 8 గుహలు ఉన్నాయని 93వ క్వశ్చన్లో. ఎలిఫెంటా గుహలు ముంబై ప్రాంతంలో ఉంటాయని. సో ఈ విధంగా క్వశ్చన్లు అయితే మనం కవర్ చేసిన పీడిఎఫ్ నుంచి వచ్చాయి. డెఫినెట్గా పీడిఎఫ్ మీరు కూడా చదవాలి ఎగ్జామ్కి నెక్స్ట్ రాబోయే వాళ్ళు. సో ఆ పీడిఎఫ్ ఎలా పొందాలో నేను చివరిలో చెప్తాను. సో ఇంకా వచ్చిన క్వశ్చన్లు చూద్దాం. సో అలాగే ఈరోజు తెలుగులో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చంపకమాల యొక్క యతిస్థానం అడిగాడంట. సో 1 నుంచి 11 పదాలకి యతిమైత్రి అనేది ఉంటుంది. ప్రతిసారి ఒక చంపకమాల లేకుంటే ఉత్పలమాల, మత్తేబం, శార్దూలం గురించి ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది. అవి చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. 21 అక్షరాలు ఉంటాయి. నజబజ జజర అనే గణాలు అయితే ఇందులో చూడవచ్చు. అలాగే గంగుల సాయిరెడ్డి రచన అని అడగడం జరిగిందంట. సో వర్షయోగం అయితే చూడండి. సో ఇదొక క్వశ్చన్. అలాగే వరకవి అనే బిరుదు ఎవరికి కలదు అని ఒక క్వశ్చన్గా వచ్చిందన్నట్టు తెలిసింది. అదే అతన్ని మనం మంత్రకుట వేమనగా పిలుస్తాము. ఆయన యొక్క పేరు రావికంటి రామయ్య గుప్తా అయితే చూడండి. ఇంకొకటి వికల్పం అనగానేమో మరి వైకల్పికం అంటే ఏందో అని ఒక క్వశ్చన్ అయితే వచ్చిందంట, క్లారిటీ లేదు. సో వికల్పం అంటే చూసుకోండి, 2 సార్లు, 1 2 సార్లు ఏక ప్లస్ ఏక, ఆ విధంగా ఆమ్లెట్తో సంధిలాగా. వైకల్పం అంటే ఒకసారి సంధి జరగడం, ఇంకోసారి జరగకపోవడం, అది వైకల్పికం. ఒకసారి చూసుకొని మరి ఏం అడిగిండో. అలాగే ఇంకొకటి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఏ అలంకారం. సో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అలంకారం ఏది అని అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే ఉత్ప్రేక్ష అలంకారం అయితే చూడవచ్చు. ఆప్షన్ మీకు ఇది ఇచ్చుంటే రైట్ ఆన్సర్ అయితే అది. అలాగే వానదేవుడ గురించి పద్యం అయితే ఇవ్వడం జరిగిందంట మనకు లెసన్ టాపిక్. దాని నుంచి వానదేవుడ నుంచి పద్యం అయితే ఇచ్చి క్వశ్చన్స్ అడిగాడు అన్నట్టు తెలిసింది. అలాగే ఇంకొకటి సత్యవతి సాంత్వన రాసింది ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సాంత్వన రచించింది ఎవరు అనేది వచ్చిందట. సో మరి దీనికి ఆప్షన్లు ఏమున్నదో మీకు తెలిసి ఒకసారి కామెంట్ చేయండి. సో ఆల్రెడీ ఇది కవర్ అయింది. ఇంకొకటి రథం అనే దానికి పర్యాయ పదాలు అడిగాడు. సో ఇది 7th క్లాస్ నుంచి తీసుకోవడం జరిగింది. బుక్లో చూడొచ్చు మీరు. రథం అంటే పర్యాయ పదం తేరు, స్యందనం, అరథం అనేది అయితే పర్యాయ పదాలు వస్తాయి. అలాగే వెండి అనే దానికి కూడా పర్యాయ పదాలు అడిగాడంట. సో 8th క్లాస్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది. రజతము, దౌతము, రూప్యము అనేది వెండికి పర్యాయ పదాలు. అలాగే ద్వాంత్వం అంటే ఏమిటి అనేది ఒక అర్థం కూడా అడగడం జరిగిందంట. సో ద్వాంత్వం అంటే చీకటిగా అయితే చూడవచ్చు, అదొకసారి చూడండి. అలాగే రీతి అనే పదానికి నానార్థాలు ఏమిటి అని అయితే క్వశ్చన్ వచ్చింది. 6th క్లాస్ నుంచి తీసుకుంది ఇది. రీతికి నానార్థాలు వచ్చేసి విధము, మేర, ఇత్తడి అనేది అయితే మనం రీతికి నానార్థాలు అయితే చూడవచ్చు. అలాగే ఈవీఎస్లో ఇంకో క్వశ్చన్ వచ్చిందట, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం ఎక్కడ పొందాడని. సో అది కూడా మన పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. అది మనం కవర్ చేసిన దాంట్లో గౌతమ బుద్ధుడు గురించి మనం 109 క్వశ్చన్లో ఆల్రెడీ మొత్తం తెలియజేయడం జరిగింది. దాని కిందనే 110వ క్వశ్చన్లో జ్ఞానోదయం ఎక్కడ లభిస్తుందంటే ఇక్కడ చూడండి, జ్ఞానోదయంలో రావి చెట్టు కింద, ప్రస్తుతం అదే బోధి వృక్షంగా మారింది. అది ఎక్కడ ఉంటుంది రావి చెట్టు కూడా మనం తెలియజేసాం. బీహార్లోని ఊర్వేల గ్రామంలో ఉంటుంది. దాన్ని ఇప్పుడు బోధగయ అని అంటారు. సో ఆ క్వశ్చన్ కూడా ఈవీఎస్లో అడిగారు, అది కూడా ఒకసారి చూసుకోండి. సో మనకైతే మ్యాథ్స్, ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇంకా దొరకలేదు. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో కొన్ని దొరికిన అయితే చూద్దాం. మొదటి 10 సంయుక్త సంఖ్యల మధ్యగతం అయితే అడగడం జరిగింది. ఒకసారి చూడండి. అలాగే డజన్ బనానా 80 రూపాయలు అయితే 9 బనానాలకి ఎన్ని రూపీస్ అవుతుంది అనేది అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఒకటి. అలాగే 196 యొక్క కారణాంకాల సంఖ్యలు ఏంటంటే అని అడగడం జరిగిందంట.
సో ఇంగ్లీష్లో లగేజ్ క్లాత్స్ పెట్టే రూమ్ని ఏమంటారని ఒక క్వశ్చన్. అలాగే యాజ్ యూజువల్గా ఇంగ్లీష్లో మనకు చూసుకుంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్లు, క్వశ్చన్ ట్యాగులు, ఎర్రర్ సెంటెన్సెస్, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాంటి క్వశ్చన్స్, అలాగే ప్యాసేజ్లు ఇచ్చి ఆన్సర్స్ అడగడము. సో ఇవి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లు, అవైతే అడగడం జరిగిందని అయితే తెలిసింది. సో ఇదండి ఈరోజు మార్నింగ్ సెషన్లో కొన్ని అడిగిన క్వశ్చన్లు. నెక్స్ట్ వీడియోలో సైకాలజీలో ఏమేమి క్వశ్చన్లు అడిగాడు, మిగతా సబ్జెక్టులలో ఇంకా మిగిలిపోయిన క్వశ్చన్లు ఏమేమి అడిగాడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మన పీడిఎఫ్లో నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి ఇప్పుడు ఈవీఎస్లో. సో ఒకసారి ఆ పీడిఎఫ్ చూద్దాం. సో ఇదే ఆ పీడిఎఫ్ 1 నుంచి 200 వరకు, థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేయబడ్డ పీడిఎఫ్. ఇందులో నుంచి నిన్న క్వశ్చన్లు వచ్చాయి, ఈరోజు కూడా చాలా క్వశ్చన్లు. అలాగే పేపర్ 2లో మొన్న జరిగిన పేపర్ 2లో కూడా చాలా క్వశ్చన్లు అయితే వచ్చాయి. సో దాదాపు 200 బిట్స్ తోటి అయితే ఈ క్వశ్చన్ పీడిఎఫ్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇదైతే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదువుకొని వెళ్తే 100% మీకు రివిజన్ లాగా, క్విక్ రివ్యూ లాగా అయితే ఉపయోగపడుతుంది. జస్ట్ ఈ పీడిఎఫ్ అయితే చదువుకొని అయితే వెళ్ళండి. జస్ట్ ఈ పీడిఎఫ్ పొందాలంటే మీరు ఆల్రెడీ మన ఛానల్ చూస్తున్నారు, మీ ఛానల్ కింద ఈ వీడియో కింద జాయిన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఆ జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే కింద మీరు చూసినట్టు ఇక్కడ ఛానల్ మెంబర్స్ లాగా అయితే మీరు మారడం జరుగుతుంది. సో జస్ట్ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా పీడిఎఫ్ నోట్స్ కోసం 59 రూపీస్ తోటి ఉంది మెంబర్షిప్. ఇది జాయిన్ అయితే ఆ పీడిఎఫ్, అలాగే టాప్ 225 క్వశ్చన్స్ TET-DSకి సంబంధించి ఆ పీడిఎఫ్, అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా వెంటనే మీ మెయిల్కి అయితే పంపడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడే జాయిన్ అయితే పీడిఎఫ్ పొందండి. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి క్వశ్చన్లు అడిగాడో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఎగ్జామ్లో ఇంకా వచ్చిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.